అవా నువ్వు ఇప్పుడు యాడ్ బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేస్తున్నావా? మేము చెప్పి వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాల చక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. హలో, ఏమన్నా ఏదో జరిగిందా? నువ్వేం బాధపడుతురా? ఏమని జరిగింది? నాకు లేదు బాగలేదనే విషయంది అదే మనసులో పెట్టుకోదు కానీ నీకు హెల్ప్ చేస్తారా? ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తాను? ఏ నీ సినిమాలు అడుగుతాంది శ్యామలింగ మూవీస్ అని, నీతో ఉన్నా నేను చెప్పు. నాతో ఉండని చెప్పాలా? సరే, ఏ మూవీస్ అనుకుంటానా? ఏ మూవీస్ అనుకుంటున్నావురా? మామూలు సినిమాలు చూస్తాం కదా, సినిమాలు. అవి కాదు, అవి నీ వస్తాయి. నీ సినిమాలు ఉంటాయి చూసినావు, అట్లా చెరువులో రాళ్ల మీద ఆట. ఏందో బూతున్నట్టుంది. చెరువులో ఆట, కుళాయిలో గుద్దులాట, బోరింగ్ అది అట్లా ఉంటాయి కదా, ఆ టైపు. నీ టైపు నాకు అర్థమైంది, చెప్తా గానీ. అట్లా మూవీస్ కావాలంట. అట్లా మూవీస్ అనే కదా నాకు చెప్పు, నీకు చెప్పుంటా. నాకు అర్థమైంది సినిమాలు అంటే. అవిరా అవి మొగోలు చేస్తారు మళ్ళా నెలకు వచ్చేవాళ్ళు కాకుండా. వచ్చేదా నాకు లోపల పడతారు మన రైతు కాదు, మన మనిషికి. అట్లా అడుగుతుందా బాబా? నేను చేసినానని కూడా చెప్తున్నా. నువ్వు చేసినావని ఎట్లా చెప్తావు? అందరూ నిన్ను చేసినారు కదా. కొంచెం నీ ఇప్పుడు యా సినిమాలో చెప్తానా? ఏంటి ఏం సినిమాలో మామూలు సినిమాలే కదా అంటానా? మామూలు కాదురా, సరేలే. లబ్డబ్ సినిమాలు రా. ఏం లోపల చెప్తాలే. సరే, ఫోన్ చేస్తా చూడ. A few minutes later. హలో హలో, శ్యామల గారు. బి సెక్షన్ అనొచ్చు కదా. అదే బి సెక్షన్ శ్యామల. నీ వాయిస్ అదే, నీ బి సెక్షన్ వాయిస్ అంతే అదే ఉంటుందా? స్వీట్ బ్రాండ్ గర్ల్స్ ఆర్ ఫ్రమ్ బి సెక్షన్. అసలు స్వీట్ గా ఉంటుంది నీ వాయిస్. సరే కానీ మూవీస్ చూడాలంటున్నారు రిలేటివ్స్, నేను. ఓకే, ఏమన్నా మూవీస్ ఉన్నాయా? అదే ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే నేను చూసే పెడుతున్నా. అదే పంపిస్తావా? ఏమన్నా మనిషి తీస్తా, ఎవరితోనా పంపిస్తావా మూవీస్? అది ఏమేమి ఉన్నాయి కలెక్షన్స్? చాలా ఉన్నాయి, మీరు చూడని చాలా ఉన్నాయి. సో అవి పెడతాను. అంటే ఇక్కడ దేశాలు కాదు, మన వేరే వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి భారీగా. యూరోప్, లండన్, ఆస్ట్రేలియా, మొత్తం ఆస్ట్రేలియా, మొత్తం యూరోప్, మళ్ళీ అమెరికా, ఇవన్నీ మొత్తం అన్ని. ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువ చూస్తావా? ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువ చూస్తావా? అసలు భారీ ఉంటాయి. మీరు సార్ చూసినారంటే మరీ మరీ కోరుతారు మీరు. అంటే ఫైటింగ్సా? మీకు అంతే గుద్దులాట ఇంకట్లా. మీరు మళ్ళీ అసలు మరీ మరీ మీరు కోరి మళ్ళా చూస్తారు. మరి ఏ మూవీస్ చెప్తున్నారు మీరు? మీరు లైట్లు అసలు వేసుకోకండి. చూసే కొద్దీ మీకు ఇంట్రెస్ట్ భారీ పెరుగుతుంది. మరి అర్థమవుతుందా? ఆ సౌండ్ నేను పంపిస్తా లింకులు. ఆ సౌండ్స్, ఆ సిస్టమ్స్, బొబ్బ ఎన్నిసార్లు విన్నా అసలు ప్రతిసారి వినాలనిపిస్తుంది ఆ సౌండ్. సరే ఓపెన్ చెప్పు, ఏ మూవీస్ చెప్తున్నాను? మీరు ఓపెన్ ఇప్పుడు వద్దు, మీరు పెడతాను చూడండి, తర్వాత నన్ను మాట్లాడండి. చెప్పండి ఫస్ట్ ఏ మూవీస్ చెప్తున్నావు? బాక్సింగ్ మూవీసా? బాక్సింగ్ మూవీసా నువ్వు మీరు చెప్పేది? బాక్సింగ్ కాదండి, ఇవి నైట్ చూస్తారు కదా. నైట్ ఏమిటి, మీ ఎప్పుడైనా చూడొచ్చు కదా. ఓన్లీ నైట్ వేస్తండి, నైట్ మాత్రమే. బ్లూ బ్లూమిస్ అంటారు. ఏంటి బ్లూమిస్?
అర్థం కాలేదు మీ వాయిస్. బ్లూ బ్లూ అంటారు చూడండి, సెక్స్ అంటారు చూడండి. ఏ యూజ్లెస్ ఫెలో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమండి బి సెక్షన్ గర్ల్స్ ఎవరైనా అట్లా చూస్తారా? అంటే మీరు ఇందాక చెప్పారు. యూజ్లెస్ ఫెలో నేనేదో హలో షేట్ చాలా చీప్ మెంటాలిటీ అనుకుంటున్నా ఇది. హలో కాదండి, మీరు ఇందాక యూజ్లెస్ కంట్రీ యూజ్లెస్ ఫెలో. అదే కాదు, మీరు అడిగారంటే మీరు చెప్పు. షేట్ నేనేదో బాక్సర్ కదా అని చెప్పి నేను ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఇన్స్పిరేషన్ మూవీస్ ఉంటాయేమో అని చెప్పి అడిగితే చీప్ గా బ్లూ ఫిలిమ్స్ అంటావు నువ్వు. కాదండి, మీరు ఇందాక చెప్పింది మేడం అనే. కప్పు తీసుకొని కొట్టాలి నీ ఇలాంటి యూజ్లెస్ ఫెలోస్ ని. అంటే ప్లీజ్ దయచేసి ఉండండి. గెట్ లాస్ట్ ఫ్రమ్ మై కాల్. అదే మేడం, శ్యామ్నా గారు ఇప్పుడు కాదు, ఇప్పుడు మేడం ఉంది అక్కడ, ప్లీజ్. మేడం ఆడిపోతుంది, డబ్బులు ఇస్తాను కదా వాళ్ళ. ఏ లోపల ఏ బేవర్స్ గొజ్జా ముండా అరగొజ్జేదానా లోపల ముండా బజార్ చిల్లర్ ఏ గొజ్జా ఏ బేవర్ దానా ఎవరు చూస్తే కన్నారు పుట్టే ముండా బజార్ దానా సైతాన్ ఏ నీ అబ్బా ఎవరు ఎట్లా కన్నూరు పుట్టు ఉండదానా బేవర్స్ ఉండే ఎట్లా ఏం చెప్పాలని కూడా తెలియదు నీకే. ఎవడైనా మొగుడు తిడితే భయం అవుతుంది. గొజ్జనాడు నువ్వు తిడతాంటే నాకెందుకు ఏం ఫీలింగ్స్ రావడం లేదా? ఏ నువ్వు గొజ్జా అట్లాడుతున్నా పర్లే పోలకి ఒకటి నుంచి ఒకటి చేస్తాడు. ఏంది ఎవరు చెప్తావు? ఏం జరిగిందిరా? ఏ బజార్ మండ నువ్వు సినిమాలు చెప్తే లోపల దానా బేవర్స్ ఉండదానా అవి లే లోపల బజార్ దానా చెప్పు అవి చెప్పు అంటే అవే చెప్తే ఏం చెప్పమన్నా? ఏ బేవర్దానా సన్నద్దానా నువ్వు ఇట్లా గెలుగుతున్నావో నీకు చెప్తాను. ఏం పెడతావు పెట్టలే. మొబైల్ ఇక్కడే పడేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది తెలుసా? ఎవడైనా రిలేటివ్స్ తో బంధువులతో ఎట్లా మూవీస్ చూస్తారు తెలుదరా నీకు? బేవర్ సన్నాసి పడుతుంది నాకు అర్థమైంది. నువ్వు అతను కలిసి ఏమో ఆడతారు నాటకాలు చెప్తాను. ఇంట్లో కొంప భారీ గొడవ అయితే ఇప్పుడు చూచు బేవర్దానా. నువ్వు నాకు అర్థమైంది, నీతో కాదు పని పెట్టే సిల్లర్దానా గోవర్ధనా నీ అబ్బా నువ్వు పండబెట్టి కోసేస్తాడు నీకు ఇది ఈ అబ్బా సైతం ఉండదనా. A few minutes later. ఏది కంటిదిలే చెప్పి ఏమి నీ సెల్లో ఏమైనా సినిమాలు ఉన్నాయా? సినిమాలు ఉన్నాయా? టీవీలో పెట్టుకొని చూసుకో సినిమాలు, మళ్ళీ సెల్లో చూసేది అవసరం లేదు. అయినా సెల్లులో ఎవడు పెట్టుకుంటాడు సినిమాలు ఈ మధ్య కాలంలో? నా సెల్లో ఏమైనా సినిమాలు ఉన్నాయా? ఏ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎవడు చూసినాడు? మామూలు సినిమాలు అడుగుతాడు ఇది. ఏ మామూలు సినిమాలే నేను చెప్తాను అది. నాది నువ్వేంటి చెప్పినావు? ఏదేం చెప్పినావు? నువ్వు అవలాలు చేద్దినా అంటాడేదే. నేను ఏం చెప్పినా ఏంటి ఉన్నాయి ఏంది సినిమాలు అడిగేది? మీరిద్దరు కలిసి ఏం నాటకాలు ఏమన్నా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏమన్నా ఎవరు నాటకాలు కాదు నువ్వు గొట్టమ్మడా. ఏం చిల్లర చేస్తారా బజార్? ఊరోళ్ళందరికి ఏం చెప్తారా మీరు? మేమేం చెప్తాం ఊళ్ళో? ఫస్ట్ ఆఫ్ ఆల్ లౌడ్ ఆఫ్ ఆల్ మాకు ఫస్ట్ ఊర్లో అందరూ తెలియదు, కొంతమంది తెలుసు. కొంతమందికి అది ఏంటి మళ్ళీ నువ్వు ఎందుకు తప్పుగా మాట్లాడినావు అందరికి అని? అందరికి అయితే అందరికి వచ్చింది. వాళ్ళకి తెలిస్తే కొందరు తెలిస్తే మొత్తం అందరికీ అది టైం పడుతుంది కదా. టైం పడేది ఏముంది? జనాలు అనుకుంటే అయిపోతుంది. ముద్రాష్టమాడా గొబ్బులైపోయి ఎంతో క్షణం పట్టదు. ముద్రాష్టమాడా గొబ్బులైపోయి ఎంతో క్షణం పట్టదు. పుట్టి పేర్ర కాదు. ఏమైంది ఇప్పుడు? మళ్ళా ఏందేమైంది? మంచిగా చేయాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది, చూడడానికి 1 నిమిషం పట్టదు. ఏంది మంచికి కొన్ని ఏళ్ళు పడుతుంది. ఎవడి చెప్పిడు కొన్ని ఏళ్ళు పడుతుంది? ఇప్పుడు జోయిలో నీతో డబ్బులు ఉంటే 1000-2000 నాకు మంచి అయిపోయా వెంటనే టక్కని వద్దు నా కోసం పడుతుంది. ఆడెవడన్నా ఆకలి అవుతుంటే ఏదైనా పెట్టు, లేదా ఆడేమైనా కుక్క ఆకలి ఉందో బిస్కెట్ పెట్టుకొని మంచి అంటే అంతే. మంచి అంటే ఏం అవసరం లేదు. చెప్పు పెట్టి కూడా
అన్ని కూడా ఎంత అయిపోయా ఎవరు కుక్క ఏంటికంటది? కుక్కతో కూడా అనిపించుకుంటా కొట్టమాడ మనిషికి కాదురే, జంతువులు పెట్టు. మనిషికి ఎందుకు? మనిషికి తినే చాలా ప్లేసెస్ ఉన్నాయి, కుక్కకి లేదు. కుక్క ఒక వీధిలో నుంచి ఇంకో వీధిలోకి పోలేదు. మనిషి ఊరు దేశం అంతా భూమి అంతా తిరగచ్చు, అర్థమైందే? జంతువులను అట్లా ఇబ్బంది పెడతాం మనము, అందుకు ఇబ్బంది పడతాడు దానికి మెతికి. ఇప్పుడే నీ బాధ ఏమి? నా బాధ కాదు, పక్కన పెట్టింది ఏందో ఏందేందో పూసుకొచ్చుకుంటాడు. స్నానం చేయకూడదా పిర్రకంతా? ఏందేందో నువ్వైతే ఏ గుడ్లమ్మ కూడా నువ్వు కాదా బ్యాడ్ నేమ్ వచ్చేది ఊరంతా. నువ్వు చేస్తాడవా నేనే బ్యాడ్ నేమో? ఇంగ్లీష్ మాట్లాడుతున్నా మరి గొట్టమ్మ కూడా మళ్ళా. సరే ఇప్పుడు ఏం పాయింట్ ఏమి? నా సెల్ ఏముండ ఏంటన్నా? నీ సెల్ ఉందే పోయిందా? అవులా చేయద్దు ఉండదులే, మళ్ళీ ఉంటే చూసుకో. మళ్ళీ నన్ను అడిగేదే ఏమున్నాయని. బ్లూ ఫిలిమ్స్ అంట ఏంది, బ్లూ ఫిలిమ్స్ అంట ఏంది, గ్లూవా? గ్లూ కాదు, బ్లూ ఫిలిమ్స్ అంట 6 అంట. నంగ ఆ పదాలు కూడా వాడేకి కూడా బాగుండదు. మరి ఎవరు వాడేది బాగుండదు అంటారు? నువ్వు నంగ నాచాట్లాడద్దు. ఏం చెప్తానో ఆ లోపల బజార్ ఉంటుంది, సన్నాసి మీద అవి దానికి అలవాటు ఉంటాయి. దానిలో చెప్పేది నాకు అర్థం కాలే ఏంది. నువ్వు ఇప్పుడు యాడ్ బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేస్తున్నావా? ఇప్పుడు చేస్తాను ఏదో ఇప్పుడు అంటే ఏదో నువ్వు ఏం చెప్పినావు దానికి బరికొంత? నేనేం చెప్పలేదు. అవులా చేద్దా ఏ గొడ్ల కూడా చిల్లర చేసినారు మాట మాటకే. వాళ్ళ మీద ఏమో ట్రాక్ వేసుకుంటూ పోతాంటే నువ్వు ట్రైన్ వస్తుందంటే ఆ ట్రైన్ రాకని కూడా చేస్తావు. ఏమో ట్రాక్ వేసుకుంటూ పోతాంటే నువ్వు ట్రైన్ వస్తుందంటే ఆ ట్రైన్ రాకని కూడా చేస్తావు. మీరు ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకు దేవుడా. ఎర్రజెండా చెప్తున్నాం మేము. ఏంటి మళ్ళీ ఏ ఎర్రజెండా? ఏ గొడ్డబొమ్మడా? సరే ఇప్పుడు ఏమైంది? ఎన్నిసార్లు ఎన్ని చెడగొట్టాలని చూస్తున్నావు? ఎన్ని దారుణాలు చూడాలి నీ నోటి నుంచే? ఇప్పుడు ఏందో సెల్లులో నాకు అసలు నీ ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. అసలు మ్యాటర్ చెప్పు, ఏం సెల్లో మ్యాటర్ అంటే నా దాంట్లో 6 వీడియోస్ ఉన్నాయంట, నేను ఎక్కువ చూస్తానంట, కనబడుతున్నాయంట. వాళ్ళకేట తెలిసింది? కొమ్మిది కాలనీ అంతా తెలిసిపోయిందా? లేకపోతే తెలుస్తుందనే కాబట్టే కదా ముద్రష్టమాడా. నువ్వు ఏడబడతాడు ఎందుకు చూసుకుంటూ కూర్చుంటానో తెలిసేది అట్లా. ఎవడు చూసుకుంటున్నాడు? వాళ్ళందరికి ఎట్లా తెలుస్తుంది? వాడట్లు నువ్వు చెప్తానావా కాబట్టి. నేను అయ్యామని ఏం చెప్తానావా? నువ్వు దానికి పోయి ఎప్పుడాది వచ్చిపోయి ఏడాది మొత్తం గొప్పలు చెప్పడము. దాన్ని చొప్పిరు కదా అట్లా కొడతాను. ఉన్నత స్థానాల్లో ఉండి ఒక గుడ్ పర్సన్ ని బ్యాడ్ చేయాలని ట్రై చేస్తాను. అవును చూసుకుంటావో, సెల్ అన్నీ అవే ఉంటాయేమో. వాళ్ళకేం అవసరము? నువ్వే. ఇప్పుడు ఆ బాబుకి ఏం అవసరం నీ సెల్ అన్ని ఉంటే? ఏ కొట్టమాడ నన్ను పొగుడుతున్నావా దించుతున్నావా? చిల్లర అంటే ఇప్పుడు నీ సెల్లో ఏముందో ఏం లేదో ఎవరు అనిండేది? ఎవరన్నారు? నువ్వు నంగా అట్లాడదో చెప్పి ఎవరన్నారు? కాదు నేను తెలుస్తాను. ఎవరన్నారు? మరి నీకు అవసరమా పేర్లేమన్నా? ఎవరి దగ్గర తెలిసింది? సరే ఓ పని చేద్దాం, నీ మొబైల్ తీసుకుపోయి పబ్లిక్ లో ఇప్పుడు అందరు గట్టిగా అరిచి మొబైల్ ఏముందో వచ్చి చూసుకోండి అని అడుగుతా. ఏం తప్పేముంది? వచ్చి మధ్యలో నా చెల్లెంటికి వచ్చి మధ్యలో ఊరందరూ చెప్తారు, ఊరందరూ తెలిసిపోతుంది అంటున్నావు కదా. నువ్వే చెప్తాడు. ఆ ఊర్లోనే నిలబెడతా మొబైల్ లో చెక్ చేసుకోండి, దాంట్లో ఏమైనా తప్పు ఉందా చూపించి, తప్పు ఉంటే చూపించి చెప్తా కొట్టండి అని అడుగుతా. ఇప్పుడు నువ్వు సంసారం అయితే నీకేం భయము? సంసారంగా ఇంకేమే నాకు బూత్ నోట్ మళ్ళా సెల్లుది బయట చూపి పదంపా. నీకు అవసరమా అంటారా? ఏడు చెప్పడం పిల్లోడు సెల్లు ఏదేదో చూస్తానని చెప్పి కంప్లైంట్ ఇప్పిస్తాను, ఆడే తెలిసిపోతుంది కదా. వాళ్ళే దాని సెల్లు ఏమేమి ఉన్నాయి దాని చరిత్ర అంతా తీస్తారు కదా ఇప్పుడు నీది. అసలు నువ్వు చెప్పడం ఏంటికి అంటానా? అదెందుకు పబ్లిక్ గా తెలిసిపోయి పొద్దున పేపర్ కి వస్తారు కదా. నీకు చెప్పడం ఏంటికంటానా? నేను చెప్పినా లేదా నాకు తెలుసు. ఈ రోజు ఒకటి నేను చెప్పొచ్చో లేదా ఇంకోటి చెప్పొచ్చో. ఈ నోళ్ళ నాపలే వింటావా? ఒక నిమిషం వింటావా? ఇది వాడి నోటి వీడి నోటు మా పడే బదులు మనమే దీని మీద కేసు ఫైల్ చేపించి నీ మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసి మొబైల్లో ఏమేమి చూసినారో ఏమేమి ఉన్నాయి దాని చరిత్ర అంతా ప్రింట్అవుట్లు తీపిచ్చి పబ్లిక్గా కాలనీలో పాంప్లెట్లు పంచుతాం.
ఏమి ఏ కొట్టమాట ఏందేమి ఏ కొట్టమాట ఏందేమి నువ్వే కేసు పెట్టి నువ్వే మొబైల్ ఇప్పించి నువ్వే నీ నిజాయితీ నిరూపిస్తామని తప్పుగా అనుకుంటారు. నువ్వే పబ్లిక్ చేస్తాను అంటారా? మనం పబ్లిక్ చేసుకోవాలా? అంటే ఇప్పుడు పబ్లిక్ మాట్లాడేది నిజమేనా? పెట్టించి నువ్వే వేస్తే అంటే ఇప్పుడు పబ్లిక్ అనుకుంటానేది కూడా దాంట్లో వాస్తవం ఉందంటవా? నువ్వు వాస్తవాల గురించి మాట్లాడతానా? నువ్వు ఏంటి నేను వాస్తవాల గురించి మాట్లాడతాను. నువ్వేంటికి లేపుతానో గొప్ప నువ్వేంటికి లేపుతానో గొప్ప నన్ను అడుగుతాను ఆ గబ్బునే మూత పెట్టిద్దామంట డైట్. రేపొద్దున ఎవడేగా నేను ఏళ్ళు చూపించలేదు, నీ గురించి ఒక మాట మాట్లాడేకి ఉండదు. ఏ కొట్టమాట ఎవరు ఏం చూపిరు, ఎవరు ఏం చేయరు, నువ్వే పుట్టి పెర్రా నీ చెప్పేది ఏంట్రా? నువ్వు ఈ రోజు ఏం జరగలే ఏం జరగలే అనుకుంటే రేపు పొద్దున్న నీ వెనకాల గుంత తవ్వుతా, నీ గురించి బ్యాడ్ గా టాక్ తెప్పిస్తారు. నువ్వే వేసేది వాళ్ళు ఏమన్నా అయ్యో పుణ్యం అంటారేమో. నేను తెప్పిస్తాను. మొబైల్ ఇచ్చే మొబైల్ పోనీ ఏంటికే మొబైల్ ఏంటికి మొబైల్ మేడం చేతికి ఇస్తాను. మేడం మీరు ఇట్లా తప్పుగా మాట్లాడారంట కదా. ఎవరు మేడం లోపల బజార్ సరే మేడం లోపల ఉండదు అది మేడం అది లోపల బజార్ సరే మేడం లోపల ఉండదు అది మేడం మేడం కి మొబైల్ ఇచ్చేసి దీంట్లో ఏం తప్పుద్దో పబ్లిక్ లో చూపి అని అడుగుతాం. నువ్వు నాటకాలు వద్దు ఫోన్ ఆ ఫోన్ ఏంటికి ఎలా అంటానా? నిజాయితీగా నువ్వు నిరూపించాలి. ఇప్పుడు నువ్వు చెప్పినారని కోపంతోనే కదా వచ్చినావు. వాళ్ళు చెప్పరా నువ్వు చెప్తానావా అంటానా? సరే మొబైల్ నాకే ఈ మొబైల్ అయితే నేనే చూడలేదు కదా, నేను చెక్ చేస్తాను. చూసినా చూడకపోయినా నువ్వు చెక్ చేస్తుంది అంటాను. ఒకవేళ చెక్ చేసి బయట వచ్చిన టాక్ తప్పు అయితే నేను క్షమాపణ చెప్తా. క్షమాపణ ఏంటి చెప్పడము, నువ్వేంటి చెప్పడము వాళ్ళు అనుకుంటానేది నువ్వే. నేనే ఉండు నేనే ఆడ కేసు పెట్టిస్తా ఉండు. నీ మొబైల్ కొమ్మరికి ముద్రష్టమాడా ఇప్పుడు చిల్లర కాక మళ్ళీ చిల్లర చేస్తాను. ఇప్పుడు దాంట్లో ఏం చూస్తావు బాగా అయితే చెప్పు. డాన్స్ ఫైట్స్ నేను ఏవో చూస్తాను ఏవో పెడతాను, వెనక్కి మ్యాటర్ కాదు. నువ్వు ఏంటి బయటకు లేపుతానో అంటున్నా, అర్థమైందా? అది చూస్తానికి ఇస్తాను అదిగా సమస్య. అదే సమస్య అదే పాయింట్. నువ్వు నిజం చూస్తానికి ఇస్తాను అదిగా సమస్య. అదే సమస్య అదే పాయింట్. నువ్వు నిజంగా చూస్తున్నావా లేదా అంటే గబ్బులు ఎత్తానామా లేదా అనేది తెలుస్తుంది. నువ్వు గబ్బులు ఎత్తానామా లేదా నువ్వంటే ఎట్లా? ఇప్పుడు నువ్వు మా మీద నిందేస్తావు. గబ్బులు ఎత్తున్నామని చెప్పి నిందేస్తావు. నువ్వు మా ఇద్దరిని గబ్బులు ఎత్తున్నావు నిందేస్తున్నావు. సో మీ ఇద్దరం కలిసి మేడంకే పోయి వాళ్ళ ప్రిన్సిపాల్ని పిలుచుకొని పోయి కంప్లైంట్ ఇమ్మని చెప్తా. బజార్ మనకి చేయొద్దు, లోపల బజార్ మళ్ళీ దానికి ఇప్పుడే ఇచ్చి కోటింగ్ ఇచ్చి వచ్చిన మనం అట్లా ఇట్లా మళ్ళీ బేవర్సం ఉంటుంది. నువ్వు పోయి చెప్పడం అది పోయి అట్లా చెప్పడం ఏందని తోడికి ఎవరాలి మీ ఇద్దరే. ఇప్పుడు ఒకటి ఇప్పుడు నీ మ్యాటర్ నా మ్యాటర్ ఏడుందంటే సెల్లో ఉంది. ఆ సెల్లు స్టేషన్కో ఏడైనా పబ్లిక్ లేకపోతేనే ఎవరు ఏందనేది గుట్టు బయటకు వస్తుంది. నువ్వు సెల్ ఇచ్చే సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావు లేదా? సెల్ ఇచ్చే సిద్ధంగా ఉన్నావు లేదా? సిద్ధంగా నేనేంటుకుండల్లా మళ్ళీ నువ్వు ఏంటికి రావాలా? నువ్వు ఏంటికి అడగాలా? మేము చెప్పినామో లేదో ఆ ఎదురింటి రామకృష్ణ అంకుల్కి తెలుసు. ఎవడు రాంకిస్తాగాడు, ఎవడు కొట్టంగాడు, ఎవరికి రాంకిస్తాగాడు, ఎవడు మన ఏమో నాకు పరిచయమా, నా బంధువా, నా మామ, నా పిల్లనిచ్చేవాడా, ఏమైనా వాళ్ళ మళ్ళీ బూతులు వస్తాయి. మళ్ళా వాడేమో దగ్గర తెలుసంటే నువ్వెందుకు ఫీల్ అవుతావు? మనం వానికేటికి చెప్పాలంటారు నువ్వు. వానికే కదా మేము చెప్పింది ఫస్ట్ సెల్ నిండి ఉన్నాయని. నీకు రామకృష్ణ అంకుల్ కాదా చెప్పిండేది? అంటే ఇంకెంతమంది చెప్పేసి ఉంటాడో వాడు ఎంతమంది నువ్వెంతమంది చెప్పేసి వాళ్ళప్పా ఇప్పుడే పోయి కంప్లైంట్ ఏదోటి ఇచ్చానేమో మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసి దాంట్లో పుట్టు పూర్వత్వాలు అని చెప్పి ఒక వీడియో రూపంలో వేయించి ఈడనేమో ఆ అపార్ట్మెంట్ కాడ ఈడ ఏదైనా అది వేయించి ప్రొజెక్టర్ పెట్టి వేయిస్తా. కనబడతా. దేశంలో చాలా మంది ఉన్నారు, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, గ్రామంలో చాలా మంది ఉన్నారు, జిల్లాలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ మొబైల్ అందరికి ఎలుకో వాళ్ళందరూ రాలేదు నా గురించి బేడగా చెప్తారని. ఎందుకంటే ఒక నా ఎన్ని గ్రామాలున్నా ఎన్ని పట్టణాలున్నా ఎన్ని దేశాలున్నా నీ చరిత్ర మొబైల్లో ఉన్న చరిత్ర ఏ దేశమైన పౌరునికి కూడా ఉండదు. అది నాకు తెలుసు.
అందుకు ఆ చరిత్రని మనం ఈ మొత్తం అంతా వ్యాప్తి చేద్దామని చూస్తాను. వ్యాప్తి చెందాక నేను మామూలు ఏం చేయలేదులే స్వామి, అర్థమైందా? నేను వాళ్ళు రా సవాల్ కట్టు, సవాల్ నువ్వేం కట్టాలి, ఇదేం కట్టాలా? రామకృష్ణ అవసరమా నాకు పరిస్థితి అంటే ఎవరు రామకృష్ణ కొట్టన్నాడు మళ్ళా లోపర్ నా కూడా ఇప్పుడు అదే ఒకటి ఇప్పుడు మేము అనిందా నువ్వు హట్ అయ్యేటట్టుంటే కంప్లైంట్ ఇచ్చి మొబైల్ తీసిపోతారు. లేదు నువ్వు హట్ కాలేదు అనుకుని సైలెంట్ వెళ్ళిపోతే ఎవరు దారు వాళ్ళది. ఈ టాపిక్ ఇద్దరితో అయిపోతుంది. టాపిక్ ఒకటి చెప్పిన ఇంకోసారి అనొద్దు, ఒక్కటి నేను అడిగింది చెప్పు. ఈ టాపిక్ ఇద్దరితో ఇడిచిపెట్టేయాలంటే మీరు చెప్పుకునేది నాకు సంబంధం లేదు, నేను మొబైల్ ఇయ్యను అని నువ్వు వెళ్ళిపోవచ్చు. లేదు నువ్వు హట్ అయినాను అంటే మాత్రం లీగల్గా పోదాం. నువ్వు లీగల్ గా పోతాను అదొద్దు, నువ్వు పాయింట్ చెప్పు. పాయింట్ కాదు, ఏ కొట్టమో జరుగుతాయి. ఇప్పుడు హట్ కాలేదని వెళ్ళిపోతావా లేదా లీగల్ బాబా? అమ్మాయిలు కట్టొస్తున్నావు నువ్వు, ఒక అమ్మాయికి కాదు. అమ్మాయిలు కట్టొస్తున్నావు నువ్వు, ఒక అమ్మాయికి కాదు. చాలా అమ్మాయి విషయం రోడ్లో అడ్డొస్తారంటే ఎదురు బదురు పోరా, ప్రయాణించరా, ప్రయాణించారు గమ్యానికి చేరరా, వేరు గమ్యానికి చేరరా. మ్యాటర్ గమ్యం ప్రయాణం గురించి కాదు మాట్లాడుతాండది. ఒక అమ్మాయి సబ్జెక్ట్ గురించి మాట్లాడుతాండది. బాగా సబ్జెక్ట్ లేవు. మరి నీ లేనోడు ఏంటి చూస్తానో మధ్యలో ఏంటి పెడతానో పెంట. మేము లీగల్ గానే పోతాం. లీగల్ గానే వద్దు అంటున్నా. పోతాం, మేము లీగల్ గానే పోతాం. ఏ బజార్ చిల్లర బజార్ చిల్లర అయిపోతావు మళ్ళా నీ కొంపే పోయేది. ఫోన్లే లీగల్ గానే పోతాం మేము. మళ్ళా వద్దు మరే పోతావు నీకే. నువ్వు అట్ట అవుతున్నావు కదా. అవన్నీ వద్దు. సరే నీ ఊరికి ఉన్ని గమ్మనైపోయి ఈ సమస్య ఇద్దరితో మళ్ళీ అందుకే ఎక్కడో ఉండేది అక్కడ తెంపేసుకోవాలి. దాని సాగికి లాగినావు అనుకో ఎక్కడికి ఎడుగు పోతాయిరా. సరే నీకు దీంతో దొరికిపోతాను. ఆగి సంతోషం పడద్దు. ఉంది